ఉగ్రవాద ముక్కల మారణకాండకు ప్రతీకార చర్యగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి తెలిపారు. బుధవారం వినాయక చౌక్లో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రీలతో కలిసి మఠం ఎదుట టపాసులు పేల్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా మట్టుపెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారన్నారు. పాకిస్తాన్పై యుద్ధం కాదని, ఇది కేవలం ఉగ్రవాదులను అంతం చేయడానికి యుద్ధమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. మన భారతదేశం యొక్క ముఖ్యమైన లక్ష్యం ప్రపంచంలో ఉగ్రవాదం లేకుండా చేయడమే. ప్రపంచంలోని మానవులందరూ కూడా శాంతంగా ఉండడానికి మోదీ గారు పూర్తి బాధ్యత వహించి ప్రపంచంలో నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తొలగించడానికి మనం ఈ కంకణం కట్టుకొని ఈ యుద్ధం జరుగుతున్నది. ఇది పాకిస్తాన్ అనే ముస్లింస్తో కాకుండా మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఉగ్రవాదులకు మాత్రమే సంబంధించిన యుద్ధంగా భావించవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాం.